ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది వాళ్ళ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజ్ అలానే స్లాట్ బుకింగ్ ఎలా చేయాలన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఇవాళ 20th అంటే ఇవాళ నుంచి మనకు తెలంగాణ ఐసెట్ రిలేటెడ్గా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి దానిని ఎలా చేయాలి అన్నది ఇప్పుడైతే గమనిద్దాం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే విజిట్ అవ్వండి. మెయిన్ ఏంటంటే అసలు అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ మనం ఒకసారి అయితే చూడాల్సి ఉంటుంది. దీంట్లో మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి క్లియర్గా మనకు డేట్స్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇవాళ నుంచి మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఏంటి ఒకసారి ఫీజెస్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఏంటి అంటే మెయిన్గా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది 600 ఉంటుంది. అలానే మనకు ఓసీ బీసీ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1200 రూపీస్ ఫీజ్ అయితే ఉంటుందని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఎంత పే చేయాలన్నది ఐడియా అయితే వచ్చేసింది. మరి ఎలా పే చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ మనకు 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా పైన, వీటి మీద అయితే మీరు ఒక్కసారి అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీజ్ అని ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఎవరి డీటెయిల్స్ అయితే లేవు నేను లైవ్లో చూపించడానికి. అట్ ద సేమ్ టైం నా దగ్గర యూజర్ మాన్యువల్ కూడా ఇంకా వీళ్ళైతే వదలలేదు. సో అది ఉన్నా కూడా నేను ఈజీగా అయితే చెప్పేటోని, బట్ మనకి ఎవరి డీటెయిల్స్ లేవు కాబట్టి నేను ఓవరాల్గా అయితే చెప్తున్నాను. సింపుల్గా ఇక్కడ మీ యొక్క తెలంగాణ రిలేటెడ్గా ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ అలానే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు ఫస్ట్లో అప్లై చేసేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ వచ్చి ఉంటుంది కదా, అది రిజిస్ట్రేషన్ నెంబర్ దాంట్లో ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత కింద కనబడిస్తున్న ఇమేజ్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటెడ్గా మీ యొక్క డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీరు ఎంత ఫీజు పే చేయాలన్నది మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు పే అనేది ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగా లేదంటే మన క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా, వీటి రిలేటెడ్గా మనకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి మీరు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. వన్స్ అలా పేమెంట్ అయిపోయిన తర్వాత మీ యొక్క పేమెంట్ వెరిఫై ఒకసారి సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అన్నది మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే అగైన్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి వెరిఫై పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అగైన్ ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మనకి ఇక్కడ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ మీరు ఏ విధంగా అయితే చేశారు, వాలెట్ నుంచా లేదంటే బిల్డెస్క్ నుంచా, మోస్ట్లీ బిల్డెస్క్ నుంచి అయితే చేస్తారు కాబట్టి వెరిఫై పేమెంట్స్ ట్రాన్సాక్షన్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యిందా కాలేదా దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనకు చూపించడం అయితే జరుగుతుంది. సక్సెస్ఫుల్ అయినట్టయితే నెక్స్ట్ అగైన్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్లాట్ బుకింగ్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే అగైన్ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. తెలంగాణ ఐసెట్ రిలేటెడ్గా హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అలానే డేట్ ఆఫ్ బర్త్, కింద కనబడిస్తున్న అయితే క్యారెక్టర్స్ ఉన్నాయో అవి మీరు అక్కడ ఎంటర్ చేసి మనకు షో అవైలబుల్ స్లాట్స్ అన్నది మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ షో అవైలబుల్ స్లాట్స్ అన్నది మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటి అంటే ఏదైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అందులో మీరు ఒకసారి క్లియర్గా గమనించినట్టయితే మనకు గ్రీన్ కలర్ ఉంటాయి, ఆరెంజ్ కలర్ అయితే ఉంటాయి. అందులో గ్రీన్ కలర్ మీరు గమనించినట్టయితే మోస్ట్లీ అక్కడ సీట్స్ అనేవి అంటే అక్కడ ఆ రోజు మీరు వెరిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని మనకైతే చూపిస్తుంది. సో అలా మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని కింద కన్ఫర్మ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇలా కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు ఏదైతే స్లాట్ బుకింగ్ ఉంటుందో అది మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. అక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే గమనించండి. ప్రజెంట్ నేను ఎవరివి ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకైతే పోతున్నా. సో కాబట్టి అక్కడ స్లాట్ బుకింగ్కి ఆ డేట్స్ అయితే ఉంటాయి. ఆ డేట్స్లో మీకు కావాల్సిన డేట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఏ టైంకి మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్ట్కి వస్తున్నారా అన్నది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు స్లాట్ అనేది బుకింగ్ చేసుకుంటారు కదా, దాన్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఎవరైనా ప్రింట్అవుట్ తీసుకోకపోయినట్టయితే అగైన్ బ్యాక్ వచ్చినా కూడా సేమ్ ఇదే పేజ్లోకి వచ్చేసి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అన్న దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ యొక్క స్లాట్ బుకింగ్ సంబంధించి ప్రింట్ కూడా మనకి ఓపెన్
ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా మీరు స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతటితో ఏంటి అంటే మనకు ఆన్లైన్లో చేసే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అగైన్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకున్నది, ఫీజు పేమెంట్ చేసిన రిసిప్ట్ ఇవన్నీ కూడా తీసుకొని మీరు హెచ్ఎల్సి సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళాలి అంటే సింపుల్గా ఇక్కడ అనెక్స్చర్ 1 అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే మనకు చాలా కాలేజెస్ లిస్ట్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ప్లేస్, మీ డిస్టిక్ ఉంది కదా, ఈ 2 ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. అంటే మీది ఏదైతే డిస్టిక్కో ఆ డిస్టిక్ని ఒకసారి ఇక్కడ ఐడెంటిఫై చేసుకోండి. ఆ పర్టికులర్ డిస్టిక్లో మనకు ఇక్కడ కాలేజెస్ నేమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేమ్స్ ఉన్న కాలేజెస్లో ఏ కాలేజ్ మీకు దగ్గరగా ఉందో, మీ హౌస్కి దగ్గరగా ఉందో ఆ యొక్క పర్టికులర్ కాలేజ్కి మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు స్లాట్ బుకింగ్ ఏదైతే ఉంటుందో స్లాట్ బుకింగ్ చేసేటప్పుడే మీరు ఏ కాలేజ్కి హెచ్ఎల్సి సెంటర్గా వెళ్తున్నారు అన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ముందుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు ఏదైతే హెచ్ఎల్సి సెంటర్ మీ హౌస్కి నియర్గా ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్ని మీరు స్లాట్ బుక్ చేసేటప్పుడు ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్ని కూడా సెలెక్ట్ చేసుకొని డేట్ అండ్ టైం రెండు సెలెక్ట్ చేసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా మీరు సెలెక్ట్ చేసుకునే హెచ్ఎల్సి సెంటర్కి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏంటి అంటే అనెక్స్చర్ 1లో ఉన్న హెచ్ఎల్సి సెంటర్స్ లిస్ట్ ఒకసారి గమనించి అందులో మీ హౌస్కి ఏది దగ్గరగా ఉందో అది సెలెక్ట్ చేసుకొని స్లాట్ బుకింగ్లో ఆ యొక్క పర్టికులర్ హెచ్ఎల్సి సెంటర్, పర్టికులర్ డేట్, పర్టికులర్ టైం అన్న సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది క్లియర్గా అయితే గమనించండి. సో ఇంతటితో స్లాట్ బుకింగ్ అయితే అయిపోతుంది. అగైన్ ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు పే చేశారు, స్లాట్ బుకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్గా మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది ఓల్డ్ వీడియోలో చెప్పున్నాము. అగైన్ నెక్స్ట్ వీడియోలో కూడా ఆ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. సో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళండి. ఇంకా డౌట్ వస్తున్నది ఏంటి చాలామందికి అంటే బ్రో మేము కౌన్సిలింగ్లో మనకు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఈడబ్ల్యూఎస్ కానీ ఇన్కమ్ కానీ లేదని అయితే చెప్పాము, బట్ మా దగ్గర అయితే ఉంది, ఇప్పుడు మేము తీసుకెళ్ళొచ్చా కౌన్సిలింగ్కి అని చెప్పి అడుగుతున్నారు. 100% తీసుకెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అప్లై చేసేటప్పుడు నో ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన ఆ యొక్క సర్టిఫికేట్ రిలేటెడ్గా బెనిఫిట్స్ అనేవి మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏమైనా డాక్యుమెంట్స్ ఇన్కమ్ కానీ క్యాష్ కానీ ఉన్నట్టయితే డెఫినెట్గా అయితే మీరు కౌన్సిలింగ్కి అయితే తీసుకెళ్ళండి. సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అలానే హెచ్ఎల్సి సెంటర్ సెలెక్ట్ చేసుకొని స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ రోజు మీరైతే వెళ్ళవలసి ఉంటుంది. అగైన్ నాకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ వచ్చినా కూడా నేను వెబ్సైట్లో ఇంకొకసారి ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ వీటి రిలేటెడ్గా కూడా నేను అగైన్ వీడియోస్లో ఆ షార్ట్ వీడియోస్లో చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వీటితో పాటు ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మనకి మెసేజ్ చేసి అయితే అడగవచ్చు అనమాట. దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకు మెసేజ్ చేయడానికి అయితే వస్తారు. అక్కడ మెసేజ్ చేసి కూడా మీరు అయితే మీ యొక్క డౌట్స్ని అయితే అడగవచ్చు. ఇంకా ఏంటి అంటే మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఏమైనా జాబ్ అప్డేట్స్ కానీ, కౌన్సిలింగ్ అప్డేట్స్ కానీ, ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.